హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన విశ్వంబర నుంచి రామరామ సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ్య. నిజంగా నాకు సూపర్ అనిపించింది. ఇంకోటి వచ్చేసి ఈ సాంగ్లో పర్టికులర్గా నేను ఒకటి మాత్రం గమనించాను భయ్య. నిజంగా ఇన్ని ఇయర్స్ అయినా కూడా కానీ మన చిరంజీవి గారి క్రేజ్ ఉంటుంది కదా డ్యాన్స్లో, అది మాత్రం అసలు ఎవ్వరు మ్యాచ్ చేయలేరని చెప్పచ్చు. నాకు లిటరల్లీ చెప్తున్నా చూడండి భయ్య, నేను చాలా రోజుల తర్వాత అదే మన గాడ్ ఫాదర్ సినిమాలో ఒక డ్యాన్స్ అయితే ఉంటుంది, అంటే సల్మాన్ ఖాన్ గారితో అలాగే మన ప్రభుదేవ గారితో. అప్పుడు చూసినప్పుడు చాలామంది అయితే ఆయన్ని ట్రోల్ చేయడం అయితే జరిగింది. కాకపోతే నాకు అది చాలా డిఫరెంట్గా అనిపించింది. అలాగే ఆయన క్రేజ్ కూడా అనిపించింది. అంటే ఆయన డ్యాన్స్లో ఉన్న మ్యాజికే అది వేరే లెవెల్ ఉంటుంది. అలాంటిది ఈ సాంగ్లో నాకు నిజంగా అంటే దేవుడి పాటే, కాకపోతే వాళ్ళు చూపించిన మూమెంట్స్ మాత్రం చిరంజీవి గారిది నాకు వేరే లెవెల్ అని చెప్పచ్చు. అలాగే ఇంకోటి వచ్చేసి ఈ సాంగ్ చాలామందికి అయితే ఫేవరెట్ అయిపోతుందని చెప్పచ్చు భయ్య. ఆ రేంజ్లో ఉంది. విశ్వంబర సినిమాకి మన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మనకు తెలిసిందే భయ్య, మన కీరవాణి గారు. నాకు తెలిసినంతవరకు కీరవాణి గారు ఏ సాంగ్ అన్నా కానీ ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నా కానీ ఆయన మనసు పెట్టి చేస్తారని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. ఇది ఎలా చెప్తున్నాను అంటే మనము అంటే మన కళ్యాణ్ రామ్ గారి సినిమా చూసాం, బింబిసారా సినిమా. ఆ సినిమాకి డైరెక్టరే ఈ సినిమా డైరెక్టర్ కూడా. అయితే సేమ్ ఆ సినిమాకి మన కీరవాణి గారే కొట్టారు, ఈ సినిమాకి మన కీరవాణి గారే కొట్టారు. నిజంగా చిన్న చిన్న మూమెంట్స్ని కూడా ఆయన చూపించిన విధంగా, అంటే ఆయన కొట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విధంగా ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొట్టలేడేమో అన్న టైప్లో అనిపిస్తుంది భయ్య. నాకు లిటరలీ కీరవాణి గారి గురించి మాట్లాడితే ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది. అయితే ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.